సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు విశ్వాసం, రెండోది ప్రేమ. మనం చూస్తే కనుక మొదటి యోహాను పత్రిక 4:8 ఏముందంటే, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు మానవుని పట్ల తనకున్న ప్రేమ నిరూపించుకున్నాడు. దేవుడు అంటేనే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. రోమా పత్రిక 5:8 ఏముంది? దేవుడు మనలో తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అలాగనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, తన అద్వితీయ కుమారునిగా విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రేమను నిరూపించేసుకున్నాడు. హి ప్రూవ్డ్ హిస్ లవ్ టువర్డ్స్ మ్యాన్కైండ్. మానవుని పట్ల దేవుడికున్న ప్రేమ నిరూపించబడింది. దేవుడి ప్రేమ చూడాలంటే కలవరిలో యేసును చూస్తే చాలు. అదే గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. అయితే పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఆ దేవునిని కలిగినటువంటి మనము ఆ దేవుని ప్రేమను చూపించే వాళ్ళగా ఉన్నారు. ఫస్ట్ మీకు సంగతి చెప్తా. ఒకసారి యేసు ప్రభు వారు ఒక ఆయన్ని అడిగినాడు. ఏమని అడిగినాడు? నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. ఎవరిని చెప్పండి? పేతురు గారిని అడిగాడు. మిమ్మల్ని ఎప్పుడు అడగలా. కాబట్టి ఒకసారి యేసు ప్రభు వారు పేతురు గారిని అడిగారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగారు అనమాట. ప్రేమించుచున్నాను అన్నాడు అనమాట ఆయన. అయితే అక్కడ విషయం ఏంటంటే, ఆయన ప్రేమిస్తున్నాడా లేదా అన్నది ఆయన మాటకు క్రియకు సంబంధం లేకుండా ఉందన్నమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి క్రియారూపం ఉంది. అది కలవరి శిలువ. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనడానికి క్రియారూపం ఉండాలి, చెప్పటం కాదు. ఇక్కడ సామెతలు చివరి అధ్యాయంలో ఒక మాట ఉందనమాట అండి. అది ఒకసారి మనం అప్లై చేసుకుందాం. అధ్యాయంలో ఒక మాట ఉందనమాట అండి. చివరి అధ్యాయము 31వ అధ్యాయం ఉంటుంది కదా, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది అనమాట అండి. అదేంటి? 31వ వచనం. 31 యెహోవా యందు 10 కూడా చదువుతాం. యెహోవా యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అతి దానికి ఏముంటుందంటండి? ప్రతిఫలం ఉంటుందంట. దేనిని బట్టి? చేసిన పని బట్టి. ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఒకసారి వద్దాం. హెబ్రీ పత్రికలో ఒకసారి టర్న్ అవుదాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన హెబ్రీ పత్రిక 6:10, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇక్కడ గమనించండి. ఇందాకేమన్నాను? దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తాడు. అందులో డౌట్ లేదు. మనం అందరం ఆయన ప్రేమలో బ్రతుకుతున్న వాళ్ళం. ఆయన ప్రేమను బట్టే రక్షించబడ్డాం, ఆయన ప్రేమను బట్టే క్షమించబడ్డాం, ఆయన ప్రేమను బట్టే ఇలా ఉండగలిగాం. నిస్సందేహంగా దేవుడు లాంటి ప్రేమించేవాడు ఎవరూ లేరు. దేవుడి ప్రేమకు సాటైన ప్రేమ ప్రపంచంలో ఏది లేదు. అయితే ఇప్పుడు మన ప్రేమ ఏంటి? ఏమిటంటే, మన ప్రేమ ఆయన నామమును బట్టి చూపించిన ప్రేమ అంటండి. అంటే ఫస్ట్ లవ్ అండ్ ద బెస్ట్ లవ్ షుడ్ బి గివెన్ టు గాడ్. మొదటి ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ ఎవరికి ఇవ్వాలి? మనము దేవుడికి ఇవ్వాలి. ఆయన నామమును బట్టి చూపిన ప్రేమ. ఆయన ప్రేమ ఎలా చూపించవచ్చు? పరిశుద్ధులకు ఉపచారము చేయడం ద్వారా. గొప్ప విషయం చెప్పమంటారా? దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుణ్ణి సేవిస్తాడు. హల్లెలూయా. విజయరాణి దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి దేవుణ్ణి సేవించింది, దేవుణ్ణి పరిచర్య జరిగించింది.
భర్తను దేవుని సేవ చేయడానికి ప్రోత్సహించింది. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఎలాగా? పరిచర్య ధర్మం జరిగించే వాళ్ళంగా, పరిచర్యలో పాలిభాగస్థులం అయ్యే వాళ్ళంగా మనం ఉన్నప్పుడు దేవుడిని ప్రేమించినట్లు, దేవుడి పట్ల మనకు ప్రేమ ఉన్నట్లు అనమాట అండి. మీకు విషయం తెలుసా? అబ్రహాము తన పట్ల, దేవుడి పట్ల తనకున్న ప్రేమను కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సంసిద్ధుడు అవడం ద్వారా నిరూపించుకున్నాడు అనమాట ఆయన. కాబట్టి ప్రభునందు అందుకని అంటాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనసు దేవుడు యెహోవాని సేవించు అని ఉంటుంది అనమాట అక్కడ. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నేనేం చెప్తున్నానంటే, దేవుణ్ణి ప్రేమించేవారు. విజయరాణి ఉమెన్ ఆఫ్ లవ్, ఆమె దేవుణ్ణి ప్రేమించింది. ఎంత అద్భుతం చెప్పండి. చాలా మంది జీవితాల్లో అన్నిటికీ స్థానం, భర్తను బాగా ప్రేమిస్తారు, బిడ్డలు ప్రేమిస్తారు, లోకాన్ని ప్రేమిస్తారు, దేన్నో ప్రేమిస్తారు. వాళ్ళ జీవితాల్లో దేవుణ్ణి ప్రేమించడం అనేది ఖాళీగా ఉంటుంది, ఆ స్పేస్. మీకు సంగతి చెప్తాను. దేవుణ్ణి ప్రేమించడం, ప్రేమకు గుర్తేంటి చెప్పండి? ప్రేమకు గుర్తేంటి? కాదండి, సింబల్ ఉంటుందిగా, హృదయం. అంటే ప్రేమించడం అంటే ఏమిటి? అన్న పెట్టి మరి చూపిస్తాడు, వదిలి చూపిస్తున్నాడు ఇంటి నుంచి. ఇంకే వింటారు, చూస్తున్నావా? రైట్. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రేమించడం అంటే ఏమిటి? హృదయాన్ని ఇవ్వటం. ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? అందుకని ప్రభు ఏమన్నా, నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వు. మీకు విషయం తెలుసా? విజయరాణి తన హృదయాన్ని మీకు ఇచ్చిందా? మీకు ఇవ్వడానికి ముందే ఆమె తన హృదయాన్ని యేసుకి ఇచ్చింది. కాబట్టి మీలాంటి హృదయం ఇచ్చింది. సోదరు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నిజం. మీకు విషయం అంటారా? మన హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే మన హృదయాన్ని భర్త కూడా ఇవ్వలేం. తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చింది. దట్ ఇస్ సింబల్ ఆఫ్ లవ్. షీ ప్రూవ్డ్ హర్ లవ్ టువర్డ్స్ గాడ్, టువర్డ్స్ హర్ హస్బెండ్. హృదయాన్ని దేవుడికి ఇచ్చి దేవుడి పట్ల తన ప్రేమను నిరూపించుకుంది. తన హృదయాన్ని భర్తగా మీకిచ్చి కదా, హృదయాన్ని ఇచ్చింది మీకు. ఆమె మీ పట్ల తన ప్రేమను నిరూపించుకుంది. తన హృదయాన్ని బిడ్డలకి ఇచ్చింది, దేవుడి సేవకి ఇచ్చింది. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ప్రేమించే వారంగా, మీకు మాట చెప్పంటారా? నిజముగా దేవుణ్ణి గనక, ఇఫ్ యూ జెన్యూన్లీ లవ్ గాడ్, యూ కెన్ లవ్ ఎనీబడి. మన హృదయాన్ని గనక, మీకు మాట చెప్పంటారా? మన హృదయాన్ని దేవుడికి ఇస్తే మన హృదయంలో ఎవరినైనా చేర్చుకోగలుగుతాం. ఎందుకు చెప్పంటారా? దేవుని హృదయం ఆకాశం అంత విశాలమైంది అనమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ హృదయంలో పాపకి స్థానం ఉంది, మంచికి స్థానం ఉంది, చెడుకి స్థానం ఉంది. ఎందుకో తెలుసా? అది దేవుని హృదయము. సో మన జీవితాల్లో దేవుడు అంటున్నాడు, నీవు నన్ను మీకు మాట చెప్తాను, దేవుడి ప్రేమని ఏమంటారంటే గ్రీక్లో అగాపే ప్రేమ అంటారు. అగాపే ప్రేమ అంటారు. అగాపే ప్రేమ, ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. అగాపే ప్రేమ, దేవుడి ప్రేమకి అగాపే ప్రేమ అని పేరు కట్టుకోవాలి. అగాపే లవ్. అగాపే ప్రేమలో 3 ఉంటాయి. ఒకటి ఏంటంటే పవిత్రమైన ప్రేమ. అగాపే, గాడ్స్ లవ్ ఈజ్ ప్యూర్ లవ్, పవిత్రమైన ప్రేమ. హల్లెలూయా. మీది ఏ ప్రేమ? పవిత్ర బంధం మీది. స్తోత్రం, హల్లెలూయా. మీకు మాట చెప్పండి, దేవుని ప్రేమ ఎలాంటిది? పవిత్రమైన, పరిశుద్ధమైన ప్రేమ. హల్లెలూయా. రెండోది, దేవుని ప్రేమ ఎలాంటిదంటే షరతులు లేని ప్రేమ. గాడ్స్ లవ్ ఈజ్ ప్యూర్, గాడ్స్ లవ్ ఈజ్ అన్ అన్కండిషనల్ లవ్. అంటే షరతులు లేని ప్రేమ. నువ్వు ప్రేమిస్తా, నన్ను ప్రేమిస్తా, నువ్వు అట్లముడు అయితే ప్రేమిస్తా, లేదా నువ్వు కులబోడు అయితే ప్రేమిస్తా, అయి ఉండవు. లేదా క్లాస్మేట్స్ అయితే ప్రేమిస్తాం, నీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే ప్రేమిస్తాం, నీ పార్టీ నా పార్టీ ఒకటి ప్రేమిస్తాం. అలాంటివి ఉండవు దేవుని ప్రేమలో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ పార్టీ అయినా ప్రేమిస్తాం, ఏ యాటిట్యూడ్ ఉన్నా ప్రేమిస్తాం,
ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ప్రేమిస్తాం, హైట్ అయినా ప్రేమిస్తాం, వెయిట్ అయినా ప్రేమిస్తాం, తప్పు చేసినా ప్రేమిస్తాం, తప్పు చేయకపోయినా ప్రేమిస్తాం. అన్కండిషనల్ లవ్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని ప్రేమ మొదటిది ఏం చెప్పండి? పవిత్రమైనది, ప్యూర్ లవ్. రెండో దేవుని ప్రేమ ఎలాంటిది? అన్కండిషనల్, షరతులు లేని ప్రేమ. మూడోది తెలుసా? దేవుని ప్రేమ సెల్ఫ్లెస్ లవ్. ఏ ప్రేమ? సెల్ఫ్లెస్ లవ్ అంటే నిస్వార్థమైన ప్రేమ కదా. కొంతమంది దేవుని ప్రేమ ఇస్తున్నాను అర్థం మాట్లాడరు. పుట్టింటోళ్ళతో బాగా మా చికెన్ బిర్యానీ చేసేస్తుంది ఒంట్లో బాగోలేదంటే కదా. చాలా మంది స్త్రీలు చూస్తున్న సంఘంలో ప్రేమిత్ర మైకులో మాత్రం పగలపోయేలా ప్రార్థన చేస్తారు కానీ పక్కింటి వాళ్ళతో కోడి మీద పెట్టి గొడవ వేసుకుంటుంది. అర్థమవుతుందా? ఈ దేవుని ప్రేమ ఎలాంటి? సెల్ఫ్లెస్ లవ్. ఇప్పుడు అన్నయ్య ఉన్నారు, అన్నయ్యని ప్రేమిస్తున్నాను అనుకో, అన్నయ్య వల్ల నాకేంటి? సురేష్ వల్ల నాకేంటి? నాగేశ్వరం ప్రేమిస్తున్నాను, నాగేశ్వరం. దేవుని కృపను బట్టి జయకుమార్కి నాగేశ్వరకి మాకు మధ్యలో ఎప్పుడు సెల్ఫ్ మోటివ్స్, స్వార్థం అనేది ఉండదు. మాకు చప్పట్లు కొట్టవచ్చు. మీకు అక్కడ చూడకపోతే మీరు సూత్రం చెప్పాలి కదా. హల్లెలూయా. సెల్ఫ్లెస్ లవ్ ఎప్పుడు ఆలోచించుకుంటాం మనం. ఇక మా ప్రేమ ఎలా ఉంటుందంటే ఎల్కేజీ పిల్లలు క్లాసులో ఆడుకుంటారే అలా ఉంటుంది అనమాట అండి. కరెక్ట్ అమ్మా అది. అవునవును, అప్పుడప్పుడు డిసిప్లిన్ చేస్తుంటుంది. కాబట్టి దేవుని ప్రేమ స్వార్థం లేనటువంటి ప్రేమ. నిజంగా ఆ చెల్లి ఆ ప్రేమను బిడ్డలకు అందించింది అనమాట. క్లాప్స్ కొడదాం ఆ బిడ్డ కొరకు, విజయరాణి కొరకు. హల్లెలూయా. మూడోది ఏంటి చెప్పండి? నిరీక్షణ. ఈ చెప్పి క్లోజ్ చేస్తాను, నా ప్రసంగం అయిపోతుంది. మూడోది చెప్పండి? నిరీక్షణ. ముందే ఉండాలి మన జీవితంలో విశ్వాసం ఉండాలి. రెండోది ఏముండాలి చెప్పండి? ప్రేమ ఉండాలి. మూడోది ఏముండాలి చెప్పండి? నిరీక్షణ ఉండాలన్నమాట. మీకు సంగతి చెప్పమంటారా? విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ నిరీక్షణ ఉంటుంది. మీకు సంగతి చెప్తా. నిరీక్షణ అనేది భౌతికపరమైన నిరీక్షణ, పరలోక సంబంధమైన నిరీక్షణ. రెండు భౌతికపరమైనది. అబ్రహాంకి బిడ్డలు లేరు, కానీ ఏం చేశాడు ఆయన? ఎంతకాలం నిరీక్షణ కలిగి ఉన్నాడు? 20 సంవత్సరాల పాటు నిరీక్షణ కలిగి ఉన్నాడు.